యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు జస్ట్ ఒక వీడియో చేశాను, కాకపోతే దాంట్లో నా ఫేస్ రాలేదు, ఓన్లీ బాడీ మాత్రమే వచ్చింది. సో అగైన్ అందుకే వీడియో చేస్తున్నాను. సో గాయస్, నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నానంటే లైక్ ఫ్రీగా హ్యాపీగా వర్క్ చేస్తున్నానని అనుకోవద్దు. ఇక్కడ ఐటీ ఫీల్డ్లో అనేది చాలా ప్రెజర్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు డెఫినెట్గా వర్క్ ఇస్తూనే ఉంటారు సమ్ టైమ్స్. సో మంత్ ఎండ్ యాక్టివిటీస్ టైంలో మేము అప్పుడు కూడా 12-1 o'clock దాకా వర్క్ చేస్తాము. సో బట్ స్టిల్ ఇలాంటి టైంలో కూడా నేను ఎప్పుడు జిమ్ స్కిప్ చేయలేదు. కొన్నిసార్లు స్కిప్ చేశాను. అంటే నాది ఇంకో ఐడియా ఉంది, దాంట్లో నేను డే బై డే వర్కౌట్స్ వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. ఓకేనా? సో అక్కడ ఓన్లీ టార్గెట్ పెట్టుకున్నాను, అన్నాను 75 days షార్ట్ ఛాలెంజ్ అని పెట్టుకున్నాను. ఫిజిక్ అచీవ్ చేసుకున్నాను. ఒక ఫిజిక్ అంటే వెయిట్ 78 ఉండేది, 68 దాకా చేసుకున్నాను. కాకపోతే స్కిప్ అయిన డేస్ మాత్రం నేను వీడియోలో జిమ్ డేస్గా పెట్టలేదన్నమాట. సో అందువల్ల సో ఇప్పటి నుంచి నేను ఈరోజు జిమ్ స్కిప్ అయింటే, సో ఈరోజు నేను జిమ్ స్కిప్ చేశాను, అది కూడా పెడతాను. లైక్ సమ్టైమ్స్ జంక్ ఫుడ్ కూడా తింటూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా కానీ తినాల్సిందే కదా. నేను చెయ్యాలి, జంక్ ఫుడ్ తినకుండా లైక్ స్వీట్స్ తినకుండా చెయ్యాలి అన్నా కూడా సో కొన్నిసార్లు టైం అనేది లాగుతుంది అనమాట. తినేదా కొమ్మేరా అయినా సరే కన్సిస్టెంట్గా ఉండాల్సిందే. ఈసారి మాత్రం ఉండాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యాను. ఒక మంచి ఫిజిక్ బిల్డ్ చేద్దామని కూడా ఫిక్స్ అయ్యాను. ఇప్పటి నుంచి ఇప్పుడు నా ప్రజెంట్ వచ్చేసి 70 అయింది. ఎందుకంటే 78 నుండి 68 10 kg లాస్ చేశాను. అగైన్ ఇప్పుడు 70 అయింది, ఎందుకంటే ఫేర్ ఫెస్టివల్కి వెళ్ళాను మా హోమ్ టౌన్కి. సో హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు మా ఫుడ్ కదా ఇంకా లాగేసింది. మటన్ చేశారు ఇక్కడ. యాక్చువల్లీ బెంగళూరులో ఉంటాను నేను. సో బెంగళూరులో ఫుడ్ తినలేదు కరెక్ట్గా, అంటే ఫుడ్ అనేది కాదు, సారీ, మటన్ తినలేదు. ఎందుకంటే అమ్మ చెప్తుంది ఏ మటన్ కర్రీ ఇస్తారో ఎలా ఉంటుందో. సో అంటే చెప్పలేరు, వద్దురా తినకు, హోమ్ టౌన్లోనే తిను మటన్ అన్నారు కాబట్టి. సో అమ్మోరు జాతర కాబట్టి అక్కడ మన ఇంటికి ఒక 3 kg వచ్చిందన్నమాట. 3 kgలో అక్కడ మేబీ నేను 2 days 1 kg 1.5 kg తినేసాను. సో దానివల్ల అగైన్ వెయిట్ అయ్యాను. మళ్ళీ వేరే జంక్ ఫుడ్ కూడా తినేసాను, ఆయిల్ ఫుడ్స్ అలా జరిగింది. అగైన్ 70 kg అయ్యాను. ఇప్పుడు నా టార్గెట్ వెయిట్ వచ్చేసి 60 kg అనమాట. సో నేను ఆ రోజు జిమ్ చేస్తే జిమ్ చేశాను అని అప్లోడ్ చేస్తాను. ఆ రోజు ఏమైనా జంక్ ఫుడ్ తింటే ఇలా తిన్నాను అని కూడా అప్లోడ్ చేస్తాను. దేర్ ఈజ్ నో చీటింగ్. సో మీకందరికీ చీట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో చీట్ చేయకుండా నేను ఎలాంటి ఫుడ్ తింటూ, ఎలాంటి వర్కౌట్ చేస్తూ, ఎలాంటి ఫిజిక్ అచీవ్ చేసుకున్నాను, సో ఎలాంటి ఫిజిక్ బిల్డ్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి నేను వీడియో పెడతాను ఇప్పటి నుంచి. కానీ కన్సిస్టెంట్గా ఉండడానికి మాత్రం ట్రై చేస్తాను. సో నేను యాక్చువల్లీ 4 years నుంచి జిమ్ చేస్తాను. సో అందరూ 2-3 years నుంచి 1 year నుంచి వర్కౌట్ చేస్తూ మంచి ఫిజిక్ బిల్డ్ చేస్తూ సో నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వీడియోస్ అని అప్లోడ్ చేసుకుని సో యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యి మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. మేమేదో లైక్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల జాబ్ చేయాలి అని ఇంటెన్షన్తో వీడియో చేసుకోలేదు, ఓన్లీ ఫిజిక్ అంతా బిల్డ్ చేసుకున్నాను. సో ఫస్ట్ స్టార్టింగ్లో నా వెయిట్ వచ్చేసి 85 to 90 kg ఉండేది. దెన్ ఆ ఫిజిక్ని 55 kg, అప్పట్లో మనకు అసలు నాలెడ్జ్ లేదు ప్రాపర్గా కూడా, అయినా సరే 55 kg చేసుకున్నాను. సో చూద్దాం, ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉంటూ డే బై డే వీడియో పెడుతూ సో ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండాలి అండ్ యూట్యూబ్లో కూడా యాక్టివ్ ఉండాలి. ఎవడు ఏమనుకున్నా నాకు అక్కర్లేదు బాస్. ఇలాగే అందరి గురించి థింక్ చేస్తూ సో వీడియోస్ ఎందుకు ఊరికే సైలెంట్గా వర్కౌట్ చేస్తూ మన ఫిజిక్ బిల్డ్ చేద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు తెలిసింది. సో సోషల్ మీడియా వల్ల అందరూ ఎంత ఫేమస్ అయినారు, ఎంత మనీ ఎర్న్ చేసుకున్నారని నాకు తెలుసు. సో మీరు కూడా లైక్ నాకు ఫాలో కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈవెన్ మీకు ఫ్రీ అండ్ డైట్ ప్లాన్ కూడా ఇవ్వడానికి కూడా నేను రెడీ. సో అగైన్ మీరు కూడా వీడియోస్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో యూట్యూబ్ అనేవాడు మీకు పక్కా మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. వాడు అనుకున్న గోల్ని, వాడు అనుకున్న టార్గెట్ని మీరు అచీవ్ చేస్తే మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. సో చాలా పీపుల్స్ ఎర్న్ చేస్తున్నారు. కాకపోతే
బెట్టింగ్స్ అప్ అవన్నీ సజెస్ట్ చేయకుండా సో మంచిగా మంచి కంటెంట్తో ముందుకు రండి. సో మీరు ఫ్యూచర్లో లైక్ ల్యాక్స్ టుగెదర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో. సో ఇప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.